నరుడా నమస్కారం. నరులు సృష్టించుకున్న ఈ నాగరికత ఆశించింది ఏమిటంటే, నరుల జీవితంలో గల 4 అంశాలలో నలుమూలల వారు ఆవరించి ఆ విధంగా కష్ట సుఖాలను పంచుకొనుటయే నాగరిక ప్రధాన లక్ష్యం. మొదటిది నారాయణుని ఆధీనం ద్వారా నరుని యొక్క ఉత్పత్తి. అంటే తల్లి కడుపున కణ రూపంలో కాపురం పెట్టిన నుండి ఆ తల్లికి సృష్టి బాధ్యతను తన భుజాన వేసుకున్నదాను కనుక ఏ వీళ్ళ రూపాన కాబోయే ఆ తల్లి ప్రవర్తనలకు మేమున్నాము అన్నట్లు ఆ విధంగా నాగరికత అందించిన నలుగురు సహాయం. వైద్యమే కావచ్చు, ఆహార కోరికలే కావచ్చు, ఆనందమే కావచ్చు, విచిత్రంగా చింతకాయలు తినడం, పట్టలేని సంతోషంతో ఇతర కోరికలు, ఆ విధంగా నలుపక్కల నుండి ఆ బిడ్డ భూలోకం వచ్చే వరకు అందరము అండగా ఉండడం. భూలోకానికి వస్తున్న ఆ రోజున మంత్రసాని రూపంలో ఉన్న మహాత్ములకు అండగా ఆ శిశువుకు జన్మనిస్తున్న తల్లికి ఆడ మగ తేడా లేకుండా అందరము అండగా ఉండాలి. ఇదే నాగరికత నరులకు అందించిన సంఘ జీవనం సాగిస్తున్న మన మానవ జాతికి ఒక పరమార్థం. అలాగే ఆ బిడ్డలు పెరిగి కొరతనం వచ్చాక ఆ నాగరికత అందించిన వివాహ బంధ కార్యక్రమాలలో కూడాను అటు సకుటుంబ ఇటు సకుటుంబ వారులే కాక బంధువులు మిత్రులు కూడాను ఆ యువ దంపతులకు మేమున్నాము, మీ నూతన సంసారం అనే వాహనాన్ని కదిలించుటకై మేము కూడా కొంతకాలం మీకు సహకరిస్తాము అనే ప్రయత్నంగా ఆ నూతన దంపతులకు శుభముహూర్తాన బంధము కలిపేటప్పుడు బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా ఆనందానికి ప్రతిరూపంగా మార్చుకున్న ఆ అక్షంతలు చల్లడమే. అంతేకాక అన్ని విధాలు కూడాను ఆదుకునే ప్రయత్నం. అందుకే కదా ఆ నూతన సంవత్సరానికి కావాల్సిన వస్తు సామాగ్రినంతా కూడాను కంచాలు, మంచాలు, వస్త్రాలు, వాహనాలు, ఈ విధంగా బంధువులే కాదు, మిత్రులే కాదు, మానవాళ్ళందరూ కూడాను ఆనందంగా ఆదుకోవడమే నాగరికతను ఆశ్రయించిన నరుల యొక్క జీవన విధానం. మరొకటి అదేమంటే, ఆపదలు గాని, అవసరాలు గాని, అనారోగ్యాలు గాని, అనుకోకుండా ఆపదలు అనారోగ్యాలు సంభవిస్తే అప్పుడు కూడాను నాగరికతను అందుకున్న నరులము అనే నిదర్శనగా అందరము కలిసి అట్టి సమయాలలో నలు దిశల వారు వచ్చి దెబ్బలు జరిగినా, ఏవైనా ప్రమాదాలు జరిగినా వైద్య రూపంలోను మరో రూపంలోను రక్షించుకునే ప్రయత్నం. అలాగే అనారోగ్యాలు దాపరించితే కూడాను వైద్య విధానంతో ఆ జబ్బు నుండి ఆ మనిషిని రక్షించుకునే ప్రయత్నంగా ఆ వైద్యాలకు కావాల్సిన ఖర్చు కైతన రూపంలో అందించటమే కాక వారు కోలుకునేదాకా కూడాను మందులు వేయడము, మంచం కాడ ఉండడము, ఆహార పానీయాలు అందించడము, ఇలా కుటుంబం వారే కాదు బంధుమిత్ర వర్గానికి అందరికీ కూడాను బాధ్యతయే. ఇదే నాగరికత నరుణ్ణి ఆశించింది. కానీ దీనిని అడ్డం పెట్టుకుని పరిచర్యల పేరు మీద 10 వచ్చి వాడింటి మీద పడి మాయా క్రూర విధానంతో వాడి సొమ్మునే రుసులు పసులుగా కొన్నాళ్ళు తినడం కాదు ఆ నాగరికత ఆశించిన ఆఖరి విధానం. అదేమంటే, హాయు అనేది సంపూర్ణం చేసుకొని గాని, లేక అనారోగ్యంతో కడతేరిపోయినప్పుడు గాని అట్టి ఆ కుటుంబానికి నలు దేశాల నుండి కూడాను బంధు మిత్రులందరూ కూడాను బాధ్యతగా వచ్చి బ్రతుకనేది తీర్చుకొని పోయినా ఆ బంధువునికి అలాగే అతని కుటుంబానికి మేమున్నాము. ఈ విచిత్ర విశ్వంలో పుట్టుకలు సావులు కూడా రాకపోకలు వంటివి. జన్మగా వచ్చిన ప్రతి వారు కూడాను బ్రతుకగల వారెవ్వరూ ఉండరు. ఈ విధమైన విశ్వరాచాలు బోధిస్తూ ఆ కుటుంబానికి ఒక ప్రాణి వెళ్తేంది గనుక ఆ కుటుంబం వారందరూ కూడాను చింతన పాలై ఉంటారు గనుక హోదార్చుతూ ఆత్మధైర్యం చెప్పగలిగేదే నరుడికి నాగరికత నేర్పిన కడపాటి బాధ్యత. ఆ విధంగా కాలం తీర్చుకున్న ఆ శరీరాన్ని నలు దేశాల నుంచి వచ్చిన బంధుమిత్రులందరూ కూడాను తిరిగి మరలా ఆ పంచభూతాలకు అప్పగించేదే నరుడు సంపాదించుకున్న నాగరికత యొక్క లక్ష్యం. అమాయకంతో కూడిన ఆవేదనగా ఉన్న ఆ కుటుంబానికి పాపం 10 కాలాలు అండగా ఉండి ఆకలి తీర్చుతూ అండగా ఉండి బాధలను మర్పించేదే సంఘ జీవనుడైన ఈ మానవుడికి నాగరికత అందించిన మానవ జాతి యొక్క మనుగడ. నిజానికి సృష్టి ధర్మంలో
మానవ జాతి సంఘజీవుడు గనుక తన సంఘానికి తన వంతుగా ఈ విధంగా బాధ్యతలు అనేవి ఇచ్చి పుచ్చుకోవాలి. ఇదియే మనం నేర్చుకోవాలి. ఇక ఉంటాను. ఇందులో ఏమైనా తప్పుంటే క్షమించమని కోరుకుంటున్నాను.